సొంతిల్లు అనేది ప్రతి మధ్యతరగతి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి కల. కామన్‌గా కనే కల. ఎందుకంటే ప్రతి మనిషికి కూడా ఒక సొంతిల్లు అనేది ఉండాలి. చనిపోయేలోపు ఇది ఏర్పరచుకోవాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరూ ఆలోచిస్తుంటారు. అయితే కొంతమంది వీటిని కొనుక్కునే స్థాయిలో కూడా ఉండరు. వాళ్ళకంత స్తోమత కూడా ఉండదు. ఇలాంటి వాళ్ళ కోసం ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూనే అలాంటి వారిని గుర్తించి ఉచిత స్థలాలు ఇవ్వడం, లేదంటే ఉచితంగా ఇల్లులు కట్టించి ఇవ్వడం అనేది కొన్ని పథకాల రూపంలో ఇవ్వడం అనేది మనం తరచుగా చూస్తూ ఉంటున్న నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొక ముందడుగు వేసింది. రాష్ట్రంలో నిరుపేదలకు సొంతింటి కలను నెరవేర్చే విధంగా ఒక గొప్ప చర్యకు పూనుకుంది. ఇది ప్రతి ఒక్కరూ హర్షిస్తున్న అంశం. మనం రీసెంట్ గా తెలంగాణలో చూస్తే ఎక్కడైతే కొంత ప్లేస్ ఉందో ఆ ప్లేస్ ని గుర్తించి అక్కడ 2 BHK ఫ్లాట్స్ ని అంటే ఒక పెద్ద అపార్ట్మెంట్ లో 2 BHK ఫ్లాట్స్ ని నిర్మించి వాటిని కొనుక్కోవడానికి 50,000 పైచిలకు ఎవరైతే జీతం పొందుతున్నారో వారికి ఆ ఆప్షన్ ఇవ్వడం. ఎవరైనా కొనాలి అనుకున్న వాళ్ళకి మీ సేవకి వెళ్ళి మీరు అఫీషియల్ వెబ్సైట్, గవర్నమెంట్ వెబ్సైట్ లో అప్లై చేసుకోండి అని చెప్పడం అనేది మనం రీసెంట్ గా చూసిన అంశం. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఎంత ముందడుగు వేసింది అంటే ఇప్పుడు మనం లేఅవుట్స్ చూస్తూ ఉంటాం. భూమి విలువ అనేది అమాంతం పెరిగిపోయింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు మనం చూసుకుంటే ఐటీ హబ్ గా మారిపోయింది. పెద్ద పెద్ద కంపెనీలు రాష్ట్రానికి వస్తున్న ఈ నేపథ్యంలో భూమి విలువ అమాంతం పెరిగిపోతుంది. ఇలా భూమి విలువ పెరిగిపోతే మధ్య తరగతి వాళ్ళు కొనాలి అనుకున్నా కొనలేని పరిస్థితి ఏర్పడింది. పేదవారికి గవర్నమెంట్ స్థలాలు ఇస్తుంది, కానీ మధ్య తరగతి వారికి కూడా లాభం రావాలి కదా, మరి వాళ్ళ కళ కూడా నెరవేరాలి కదా. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏవైతే నిర్ణయం తీసుకుందో ఇది అందరిలో కూడా ఒక ఉత్సాహాన్ని, ఒక ఆశని నింపిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ప్రైవేట్ లేఅవుట్స్ ఏవైతే ఉంటాయో, ఎందుకంటే ప్రైవేట్ లేఅవుట్స్, ప్రైవేట్ బయర్స్ ఉంటాయో వాటికి ధీటుగా, అలానే ముఖ్యమైన ప్రణాళికలు ఏవైతే ఉంటాయో అలానే కొన్ని సిస్టమ్స్ అనేవి, రూల్స్ అనేవి ఉంటాయి. మనకి డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, కొన్ని లేదంటే రోడ్స్ కావచ్చు, ఇలా ప్రతి ప్రమాణికాల్ని పాటిస్తూ కొన్ని లేఅవుట్స్ అనేది వేస్తుంది. మరి ఇది ఎక్కడ ఏంటి అనేది తెలుసుకుందాం. అండ్ కూటమి ప్రభుత్వం ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది, ఈ నిర్ణయం వెనుకున్న ఆంతర్యం ఏంటి అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే కూటమి ప్రభుత్వం దీనికి సంబంధించి ఒక నోట్ రిలీజ్ చేసింది, అది చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేసే దిశగా కూటమి ప్రభుత్వం కీలక అడుగులు వేస్తుంది. గతంలో స్తబ్దుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ బోర్డును పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి అత్యాధునిక వసతులతో కూడిన నూతన లేఅవుట్లను అభివృద్ధి చేసేందుకు సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసింది కూటమి ప్రభుత్వం. అంటే మనకు తెలిసిందే, ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ లో కొంత హౌసింగ్ బోర్డు ప్లేసెస్ అనేవి ఉన్నాయి. ఆ స్థలాల్ని ప్రక్షాళన చేసి ఇంకొంచెం దాంట్లో మార్పులు చేర్పులు చేసిందని చెప్పి తెలుస్తుంది. ఇక ఇదే నేపథ్యంలో ముఖ్యంగా ప్రభుత్వ సలహాదారుల పర్యవేక్షణలో, రియల్ ఎస్టేట్ నిపుణుల సూచనలతో లాభాపేక్ష లేని రీతిలో నాణ్యమైన స్థలాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే ఈ సంస్కరణల ప్రధాన ఉద్దేశం. ఎందుకు అంటే ఇక్కడ రియల్ ఎస్టేట్ నిపుణులు సలహాలు, సూచనలు అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. అట్ ద టైం ఏంటి అంటే మనకి డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, రోడ్ సిస్టమ్ కావచ్చు, అలానే ఆ భూమి ఏ విధంగా ఉంది, అక్కడ ఎన్ని అపార్ట్మెంట్స్ మనం కట్టచ్చు, ఇవన్నీ కూడా మనం తెలుసుకోకుండా ఇంతకుముందు గతంలో కొన్ని చోట్ల ఇల్లులు చూస్తే, ఇలా గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లులు చూస్తే కనుక వాటర్ సప్లై అనేది కొద్ది రోజుల తర్వాత ఆగిపోయేది, తర్వాత పవర్ సప్లై అనేది కొద్ది రోజుల తర్వాత ఆగిపోయేది, కొన్నాళ్ళకి అవి ఉండడానికి కూడా పనికి రాకుండా ఉండే ఇల్లుల్ని మనం చూసాము. అయితే ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండేందుకు ఇచ్చే ఇల్లు ఏదైతే ఉందో అది నాణ్యంగా ఉండాలి, వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఉండాలి అని చెప్పేసి ఇలాంటి చర్యలు, అంటే కఠినమైన చర్యలు తీసుకుంటున్నట్లు, సంస్కరణలు చేపడుతున్నట్లు మనకు తెలుస్తుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హౌసింగ్ బోర్డు భూములను గుర్తించి వాటిని స్మార్ట్ టౌన్షిప్లుగా మార్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. పట్టణ ప్రాంతాలకు సమీపంలో అన్ని రకాల మౌలిక సదుపాయాలతో కూడిన లేఅవుట్లను వేసి మధ్యతరగతి ప్రజలకు సరసమైన ధరలకి అందించనున్నారు. యాక్చువల్లీ మనం చెప్పాలి అంటే గనక బయట ఫ్లాట్స్ వాల్యూ అనేది అమాంతం పెరిగిపోయింది. 2 BHK కొనాలంటే ₹1,00,00,000 కంపల్సరీ ఉండాల్సిందే, లేదా అంత తక్కువలో అంటే ఏ సెకండ్స్లోనే ఇట్లా కొనుక్కోవాలనుకున్నా 50-60 లక్షలు ఖచ్చితంగా పెట్టాల్సిందే. మరి అలాంటి టైంలో అంత మధ్యతరగతి వాళ్ళు పెట్టలేరు కాబట్టి వాళ్ళకి సరసమైన ధరల్లో ఇచ్చే విధంగా, అంటే ఇందులో ఎలాంటి లాభాపేక్ష లేకుండా, అంటే గవర్నమెంట్కి ఎలాంటి లాభం కూడా అవసరం లేదు, ప్రజలు బాగుంటే చాలు అనే విధంగా నిర్ణయం తీసుకున్నట్లు మనకు తెలుస్తుంది. నెక్స్ట్, ఈ లేఅవుట్లలో 60 అడుగుల రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, పార్కులు మరియు కమ్యూనిటీ హాళ్లకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారు.
తక్కువ ఆదాయ వర్గాలు, మధ్య ఆదాయ వర్గాల కోసం వేరువేరు ధరల శ్రేణుల్లో ఫ్లాట్లను కేటాయించేలా చర్యలు చేపడుతున్నారు. ఇంతకు ముందే మనం మాట్లాడుకున్నాం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అనేది చాలా ఇంపార్టెంట్. రీసెంట్ గా మనం హైదరాబాద్ లో చూసుకుంటే ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఫెయిల్ అవడం వల్ల విల్లాస్ లో కూడా వాటర్ వచ్చేసిన సిచ్యువేషన్ ని మనం చూసాము. మరి అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఏపీలో కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. నెక్స్ట్, ఈ ప్రాజెక్ట్ లో అత్యంత కీలకమైన అంశం ఏంటంటే ప్రైవేటు వెంచర్లకు ధీటుగా అత్యున్నత ప్రమాణాలను పాటించడం. ప్రైవేట్ వెంచర్స్ మనం గనక కొనాలన్నప్పుడు వాళ్ళు రకరకాల మాటలు చెప్తూ ఉంటారు. ఏం చేసినా సరే ఆ ఫ్లాట్ మనకి అంటగట్టాలని చెప్పేసి చూస్తుంటారు. అక్కడ మనకి పర్ఫెక్ట్ గా అన్ని ఉన్నాయో లేవో కూడా మనకు తెలియదు. వాళ్ళ మాటలు నమ్మేసి మనం కొనేస్తుంటాము. అయితే అలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా, అలా జరగకుండా అన్ని ఏర్పాట్లు వాళ్ళు చేస్తున్నారు. మధ్యతరగతి ప్రజలకు బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీకి గృహ రుణాలు లభించేలా హౌసింగ్ బోర్డు ప్రత్యేక ఒప్పందాలు చేసుకోనుంది. దీనివల్ల సామాన్యులకు ఆర్థిక భారం తగ్గడంతో పాటు రిజిస్ట్రేషన్ ప్రక్రియలోనూ పారదర్శకత పెరుగుతుంది. ఇక్కడ మనం ఇది నిజంగా చర్చించాల్సిన అంశం. ఎందుకంటే తక్కువ వడ్డీకే గృహ రుణాలు. రీసెంట్ గా మనం చూస్తే ఏదైనా ప్రైవేట్ బ్యాంక్స్కి వెళ్ళండి, 12% వడ్డీ పడుతుంది. మధ్య తరగతి వాడు ఒక 40 లక్షలు పెట్టి ఒక ఇల్లు కొనుక్కోవడానికి తీసుకున్నారంటే దానికి ఒక 20 ఏళ్ళు పెట్టుకున్న నెలకి 40,000 ఈ 30,000 కట్టుకునే విధంగా పెట్టుకున్నా డబల్ అవుతుంది. అంటే 12% వడ్డీ అవ్వడం వల్ల 40 లక్షలు తీసుకుంటే వాళ్ళ దగ్గర 70 నుండి 80 లక్షల వరకు బ్యాంకుకి కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతా ఒక మధ్య తరగతి కుటుంబస్తుడు భరించలేడు. కాబట్టి తక్కువ వడ్డీకి, అంటే ఇప్పుడు 12% కాస్త 6%కి ఇట్లా వచ్చింది అంటే అతి తక్కువ టైంలో మనం ఈ వడ్డీని అనేది మనం కట్టుకోవచ్చు, రుణాన్ని తీర్చుకోవచ్చు. ఈ విధంగా వాళ్ళు ప్లాన్ చేశారు. ఇది నిజంగా ప్రతి మధ్య తరగతికి కూడా అవసరమైనది. ఇది చాలా ముఖ్యమైనది. ఇవి ఎక్కడెక్కడ తీసుకున్నారు అంటే అమరావతి రాజధాని ప్రాంతంతో పాటు విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి వంటి ప్రధాన నగరాల్లో పైలట్ ప్రాజెక్టులుగా ఈ లేఅవుట్ల అభివృద్ధిని ప్రారంభించనున్నారు. కొద్ది నెలల్లోనే ఈ నూతన లేఅవుట్లకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. చూసారు కదండి. మరి ఈ నేపథ్యంలో అంటే రాష్ట్రం అంతటా కూడా ఎక్కడెక్కడైతే లేఅవుట్స్ ఉన్నాయో, అంటే గవర్నమెంట్ కి సంబంధించిన భూములు ఉన్నాయో అక్కడ ఫ్లాట్స్ కట్టి తక్కువ ధరకే మనకి లోన్ వచ్చే విధంగా, అంటే తక్కువ వడ్డీకే లోన్ వచ్చేగా ఏర్పాట్లు కూడా గవర్నమెంట్ చూస్తుంది. అట్ ద టైం ఏంటంటే ఆ ఫ్లాట్ వాల్యూ కూడా, అంటే 40 లక్షలు ఉందనుకోండి బయట, అంతకంటే తక్కువకి ఒక మధ్యతరగతి కుటుంబానికి లేదంటే పేద కుటుంబానికి వచ్చే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే అన్ని వసతులు కల్పిస్తూ ఇంత తక్కువకి రావడం అనేది ఇది చాలా ఆశ్చర్యం కలిగించే అంశమైనప్పటికీ ప్రతి మధ్యతరగతి సొంతింటి కళని నెరవేర్చే విధంగా ఎలాంటి లాభాపేక్ష లేకుండా కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి ఇక్కడ ప్రజల నుండి కూడా ఒక మంచి స్పందన వస్తుంది. అంటే ఇదే విధంగా రాష్ట్ర అభివృద్ధి అంటే ఎలా ఉండాలి, ప్రజల కోసం అంటే ఎలా పనిచేయాలి, ప్రజలకి ఏం కావాలి, వాళ్ళ అవసరం ఏంటి తీర్చే విధంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది అనడానికి ఇదొక నిదర్శనం.